హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవికాస్ కుకింగ్. ఈరోజు మనం మాగాయ పచ్చడి తయారు చేస్తున్నాం. మరి ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను పదండి. 10 మామిడికాయలు తెచ్చామండి. ఆ 10 మామిడికాయలు నైట్ టైము నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఉదయం మనం ఆ తడి లేకుండా క్లాత్‌తో తుడుచుకొని, ముసుగు అంతా తీసేసి చెక్కేసుకొని, ఇలా కాయలు రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని చక్కగా ఈ విధంగా చెక్కుకొని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ చెమాయింపు మనకి ఆరే వరకు మనం ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని అందులో 5 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి అవి చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం. ఈలోగా అదే బాణలిలో వేరుశనగ నూనె కానీ, పప్పుల నూనె కానీ వేసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నానండి. 10 మామిడికాయలే కదా అని. అందులోకి ఆవాలు, ఎండుమిర్చి తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా అది చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మేడపై నుంచి మనం మామిడికాయ ముక్కలు తెచ్చేసాం కదండి. ఆ మామిడికాయ ముక్కలు కొంచెం తడి లేకుండా కాస్త చెమాయింపంతా పోయిందండి. కాబట్టి ఇందులోకి మనం ముందుగా ఏదైతే మెంతులు ఆవాలు పొడి చేసాం కదా, ఆ పొడి మాగాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని, గ్లాసున్నర కారం వేసుకొని, అదేవిధంగా ఒక 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు పెద్దవి ఒలుచుకుని అవి కూడా వేసుకొని, మనం తాలింపులో ఇంగు వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా ఇంగు వేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాసు అంటే 100 గ్రాముల సాల్ట్ కూడా వేసుకున్నాను. అవి బాగా కలిపిన తర్వాత ఏవైతే తాలింపు పెట్టుకున్నామో ఆ తాలింపు అంతా అందులో వేసి మూడో రోజు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.